హాయ్ అండి, అదిరిపోయే ఎగ్ గ్రేవీ కర్రీ ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లో 1 కప్ టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఆనియన్. ఇప్పుడు నేను ఇది వేసుకుంటాను ఇందులో. తర్వాత పచ్చిమిర్చి కూడా 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లో ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నానండి. కర్డ్ వేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దీన్ని బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం, ఇందులో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి. కారం వేసుకున్నాం, సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, ఇది మొత్తం ఈ పేస్ట్ మొత్తం అంతా కూడా బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ తీసుకున్న కప్పుతోనే నేను 1.5 కప్ వాటర్ వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇలా కొంచెం కలిపేసుకొని ఇది కొంచెం మరగాలి కదా, సో మరిగే వరకు మూత పెట్టేసుకుందాం. ఓకే, మరిగింది కదండి. ఇప్పుడు చూద్దాం. ఇందులో ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. మరిగినట్టే ఉంది కొంచెం. ఇప్పుడు నేను ముందుగా 3 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని ఒక్కొక్క ఎగ్ని పీసెస్లా కట్ చేసుకున్నాను హాఫ్కి. దీన్ని ఒక్కొక్కటిగా విడివిడిగా గ్రేవీలో పెట్టేసేయాలండి. ఇలా గ్రేవీలో పెట్టేసి మొత్తం పీసెస్ని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మెంతాకు అండి, మెంతాకు మనకి బయట దొరుకుతుంది. ఆ మెంతాకుని నేను 1 టేబుల్ స్పూన్ మొత్తం ఒకసారి వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.